హాయ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని నామాన్ని మీ అందరికీ వందనాలండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటేనండి, నేను డీసెంట్‌గా మా మా ఊళ్ళోనే చూస్తున్నానండి. ఒకళ్ళు తింటే ఒకళ్ళు కట్టుకుంటే, ఒకళ్ళు తింటే ఒకళ్ళు ఓర్చలేదండి. వాళ్ళ జోలు తీయకపోయినా కానీ ఏదో రకంగా కదిపైనా సరేనండి, ఈ ఒక రకమైన హింసించిన మాటలండి. తప్పు కదండి. నినువలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడండి దేవుడు. అంతేగాని పొరుగువారిని హింసించి, వేధించి వేధించమని దేవుడు చెప్పలేదండి. ఏమన్నాడంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడండి. వాక్యం తెలిసినోళ్ళు కూడా ఈరోజు దేవుని మందిరానికి వచ్చినోళ్ళు కూడా చాలా వరస్ట్‌గా బిహేవ్ చేస్తున్నారండి. చాలా వరస్ట్‌గా మాట్లాడుతున్నారండి. తప్పండి. ఒక పొరుగువారి గురించి అలా మాట్లాడకూడదండి. నీకు చేతనైతే పొరుగువారి క్షేమం కోరాలి. పొరుగువారు బాగుండటం కోరాలి. పొరుగువారి అందరూ బాగున్నారు, అందరిలో నేనుండాలనుకోవాలి కానండి. అందరూ బాగున్నారు, అందులో నేను ఏదో ఒకటి రాయి విసరాలని ఎప్పుడూ అనుకోకూడదండి. ఈ సమాజం ఎలాగ తయారైందంటే, ఒకళ్ళు తింటే ఒకళ్ళు ఊరితే, ఒకళ్ళు కట్టుకుంటే ఊర్తలేదండి. తప్పండి, అలా ఉండకూడదండి. ప్రేమతో ఈ మాటలు నేను చెప్తున్నానండి. తప్పండి, అలా ఉండకూడదండి. ప్రతి ఒక్కరు కూడా మనం సహృదయ కలిగి సాధు మనసుతో ఉండాలండి. తప్పండి. మన ఇరుగు పొరుగు వారిని ఎవరిని అలాగ అనకూడదండి. చాలా తప్పండి. మనం అలా అనకూడదండి. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలండి. తల్లిదండ్రులు లేకపోయినా బ్రతుకుతామంట కానండి, ఇరుగు పొరుగు వారు లేకపోతే బ్రతకలేమండి. మేబీ పెళ్లి చేసుకుని అత్తోరింటికి వెళ్ళిపోతామండి మనం. అత్తోరింటికి వెళ్ళిపోయినప్పుడు మన అమ్మ నాన్న మనకు అక్కడికి వస్తారండి. లేదు, మన ఇంట్లో ఒక నలుగురు అన్నదమ్ములు కలిగిన ఫ్యామిలీ కావచ్చు, ముగ్గురు అన్నదమ్ములు కలిగిన ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు అన్నదమ్ములు కలిగిన ఫ్యామిలీ కావచ్చు. సమయానికి వాళ్ళు ఉంటారు, మన పక్కన లేకపోతారు. నీ ఇప్పుడు నీకేదైనా అదృ ఏదన్నా అదృష్టంగా ఏదన్నా నొప్పి రావచ్చు. ఏదన్నా మేబీ నీకు శరీరకు సంబంధించి ఏదన్నా ప్రాబ్లం రావచ్చు. అర్జెంట్ అయిపోవచ్చు. మీ అమ్మ వస్తదా? మీ నాన్న వస్తాడా? మీ అక్క వస్తదా? మీ చెల్లి వస్తదా? లేకపోతే మీ బంధుమిత్రులు వస్తారు? రారండి. ఇరుగు పొరుగు వారేనండి. మన కష్టంలో, బాధలో దేవుడు ఉంటాడండి. నెక్స్ట్ ఇరుగు పొరుగు వారే ఉంటారండి. ఇరుగు పొరుగు మన బంధువుల కన్నా, మన స్నేహితుల కన్నా మన ఇరుగు పొరుగు వారు చాలా ముఖ్యమండి. రేపొద్దన్న నువ్వు మాటి మాటికి దేశెత్తుతున్నావు. నీ ఇరుగు పొరుగు వారిని, చుట్టుపక్కల వారిని. వాళ్ళే నీకు గతవుతారు ఏదో ఒక రోజున. ఎప్పుడు నువ్వు ఒకలాగా ఉండవు కదా! ఆళ్ళే నీకు గతవుతారు. నీ ఇరుగు పొరుగు వారి గురించి నువ్వెంతగలగా నెగిటివ్‌గా మాట్లాడుతావు. అన్నీ నెగిటివ్‌గా చెప్తున్నావు నువ్వు. తప్పండి, అలా ఉండకూడదండి. మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి, మనం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, అనురాగము కలిగి, నినువలే నీ పొరుగువారిని దేవుడు ప్రేమించమంటున్నాడు కాబట్టి, మన వలే మన పొరుగువారిని ప్రేమించాలి. మనమంటే మనకి ఎంత ప్రేమండి, అలాగే మన ఇరుగు పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలండి. ఓకేనండి. ఈ మంచి మాటలు ప్రేమతో స్వీకరించమని మీ అందరినీ కోరుచున్నానండి.